సో, ఈ ఈ కనీస జాగ్రత్తలు కూడా తీసుకోకుండా బస్సులు నడుపుతుంటే ఏం చేస్తుంది ప్రభుత్వం? ఏం చేస్తున్నారు అధికారులు? అటువంటి అధికారులు కంటిన్యూయస్‌గా మానిటర్ చేసేలా, అధికారులు అటువంటి బస్సుల పైన రైడ్ చేసి అవి సరిగ్గా ఉన్నాయో లేదో చూసేలా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిది కదా! ప్రభుత్వం ఎందుకు ఆ బాధ్యత తీసుకోలేదు? ఒకటి 2 చిన్న వయలేషన్స్ చూస్తే ప్రభుత్వం ఎలా నడిపిస్తున్నారో, అధికారులు ఎలా పనిచేస్తున్నారో అర్థమవుతుంది. ఈ బస్సుకు సంబంధించి నా దగ్గర ఉన్న కొన్ని వివరాల ప్రకారం 2028 వరకు ఈ బస్సుకు జనరల్ పర్మిట్ ఉంది. ఈ బస్సుకు సంబంధించిన టూరిస్ట్ పర్మిషన్ 27తో ముగుస్తుందంట. అలాగే ఫిట్‌నెస్ గడువు ఈ ఏడాది మార్చి తోటే మార్చ్ 31 తర్వాత ఈ బస్సుకు సంబంధించిన ఫిట్‌నెస్ టెస్ట్ జరగల. ఏప్రిల్ 31కి ఈ బస్సుకు సంబంధించిన ఫిట్‌నెస్ పూర్తయింది. ఆ తర్వాత మళ్ళీ ఫిట్‌నెస్ సర్టిఫికేట్ ఈ బస్సుకు లేదు. ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు 6 నెలలు గడుస్తోంది. ఇప్పటి వరకు ఈ బస్సుకు ఫిట్‌నెస్ ఉందా? లేదా? అని చెక్ చేసిన అధికారి ఎవరు లేరు. 2 రాష్ట్రాల్లో, 3 రాష్ట్రాల్లో తిరిగేస్తోంది ఈ బస్సు. 3 ప్రభుత్వాలున్నాయి. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. ఈ 3 ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడుస్తున్న అధికారులకు ఎవరికీ ఈ బస్సుకు ఫిట్‌నెస్ లేదు అనే విషయం ఈ 6 నెలల కాలంలో ఎక్కడ కనపడలేదు. అంతేకాదు ఇన్సూరెన్స్ కూడా లేదంట. ఇన్సూరెన్స్ గడువు కూడా ఏప్రిల్ 20 తోటే ముగిసింది ఈ బస్‌కి. ఏప్రిల్ 20వ తారీఖు నుంచి ఈ బస్సు ఇన్సూరెన్స్ లేకుండా నడుస్తుంటే కూడా 3 ప్రభుత్వాల్లోని ఘనత వహించిన అధికారులు ఎవరికీ కనీసం కనపడలేదు. ఈ బస్సులకు సంబంధించిన ఇన్సూరెన్స్ ఉందా లేదా చెక్ చేసే ప్రయత్నం కూడా వాళ్ళెవరూ చేయలేదు.